హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బియాండ్ ఈవిల్లోని ఎపిసోడ్ 5లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఎపిసోడ్స్ చూసాకే ఈ ఎపిసోడ్ చూడండి, లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకా ఎపిసోడ్ 5లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ సీన్లో హ్యాన్ డాంగ్తో మాట్లాడుతూ మిస్ అయిన అలాగే చనిపోయిన లేడీస్ పేర్లు చెప్తూ వీళ్ళని చంపిన హంతకుడు ఎవరో నీకు తెలుసు కదా, నువ్వు అతన్ని కవర్ చేస్తున్నావు కదా అని హ్యాన్ అడుగుతాడు. హ్యాన్ చెప్పిన లేడీస్ పేర్లలో లీ పేరు కూడా ఉండడంతో, ఓకే నువ్వు ఫోన్ ఇచ్చిన లేడీ పేరు లీయా, అయ్యయ్యో పాపం చాలా రోజుల నుంచి ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా ఆమె గురించి దాస్తూ వచ్చావు, ఈరోజు నాకు దొరికిపోయావు, ఇంక నువ్వు నా గురించి కాదు నీ గురించి ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది అని డాంగ్ అంటాడు. నా సంగతి నేను చూసుకుంటాను కానీ నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చెప్పలేదు నువ్వు అని హ్యాన్ అంటాడు. ఎవరిని కవర్ చేస్తున్నా, పార్క్నా, జేనా, జీహున్నా, లేదా చీఫ్ శాంగ్ ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఓజీనా, ఎవరి పేరు చెప్తే నువ్వు హ్యాపీ అవుతావో చెప్పు, వాళ్ళ పేరే చెప్తా అని డాంగ్ నవ్వుతాడు. నీకు ఇదంతా ఆటలా ఉందా, నిజం చెప్తావా లేదా అని హ్యాన్ డాంగ్ కాలర్ పట్టుకుంటాడు. డాంగ్ నవ్వుతూ టీవీ వంక చూస్తాడు. అప్పుడే హ్యాన్ ఫాదర్ కివాన్ మీడియాతో మాట్లాడుతూ, ఫారెన్ అఫైర్స్ డివిజన్లో ఇదివరకు పాత ఆఫీసర్గా వర్క్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ మోంజు పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్న ఆ హ్యాన్ ఇంతకు ముందు మీతో ఈ కేసెస్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఆ కేసులన్నీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లోనే ఉండగా హ్యాన్ చాలా రెక్లెస్గా ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ మీకు చెప్పాడు. కానీ ఆ కేసెస్కి సంబంధించి అతను చెప్పిన డీటెయిల్స్లో ఎలాంటి నిజాలు ఇంకా నిర్ధారణ అవ్వలేదని, అలా కన్ఫర్మ్ అవ్వకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తద్వారా జనాల్ని భయాందోళన గురి చేసినందుకు డిపార్ట్మెంట్ తరపున అలాగే ఆ హ్యాన్ ఫాదర్గా మీడియా ముఖంగా జనాలందరికీ క్షమాపణ చెప్తున్నా. హ్యాన్ చెప్పినట్టు ఆ 7 చావుకి కారణం ఇంకా తెలియలేదు, అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. పైగా రీసెంట్గా చనిపోయిన ఒక లేడీ ఆ హ్యాన్తో ఇదివరకు ఏవో కాంటాక్ట్స్ ఉన్నాయంట, వాటిపైన కూడా విచారణ జరుపుతున్నాం. అంతేకాదు హ్యాన్ ప్రవర్తన కారణంగా అతన్ని మేము వేరే చిన్న రూరల్ ఏరియా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశాం అని కివాన్ చెప్తాడు. మీ ఫాదర్ బాగా తెలివైనడయ్యా, నేను తెలివిగా తెప్పించి అదే టైంలో మీడియా ముందు మనోడు మార్కులు కొట్టేస్తున్నాడు అని డాంగ్ అంటాడు. అదంతా చూసి హ్యాన్ షాక్ అవుతాడు. అక్కడే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, పేరు మోసం. నెక్స్ట్ సీన్లో కివాన్ చాంగ్ అండ్ హేవాన్తో మీటింగ్లో ఉండగా హ్యాన్ అతనికి కాల్ చేస్తాడు, కానీ అతను కాల్ కట్ చేస్తాడు. మీరు సూపర్ సార్, జరిగిన డ్యామేజ్ని మీరు కవర్ చేయలేరు కాబట్టి అసలు జరిగింది డ్యామేజే కాదు అన్నట్టుగా కవర్ చేశారనమాట. సేమ్ మొన్న నేను ఆ మిన్ విషయంలో ఎలా చేశానో అలాగే మీరు కూడా చేశారు అని చాంగ్ అంటాడు. జోకులు ఆపింక అని హెవాన్ అంటుంది. మనం ఇంక ఇదే ఆఖరిసారి మీట్ అవ్వడం, మీతో నాకు ఇంక పని లేదు అని కివాన్ అంటాడు. అదేంటి సార్, ఆ రీడెవలప్మెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తా అన్నారుగా అని హేవాన్ అడుగుతుంది. ఆలోచించా, అందుకే మీడియా ముందు అందరికీ క్షమాపణ చెప్పి ఈ కేసుని ఇంకా పెద్దది కాకుండా మీకే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశా. జనాలు ఇంకా నా కొడుకు మాటలు పట్టించుకోరు, సో ఈ టౌన్లో మిస్ అయిన ఆ మిన్ గురించి ఎవరూ ఆలోచించరు. అలా మీ రీడెవలప్మెంట్ ప్లాన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసా, ఓకేనా అని చెప్పి కివాన్ వెళ్ళిపోతాడు. ఏం పర్లేదు సార్, మనం మళ్ళీ ఎలాగో త్వరలో కలుసుకుంటాం అని చాంగ్ అంటాడు. హ్యాన్ ఆ రెస్టారెంట్ దగ్గరే ఉంటాడు. కివాన్తో మాట్లాడదాం అనుకుంటే కివాన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ కమిషనర్ గారిని చూసారా, వాళ్ళ అబ్బాయికి ఇబ్బంది ఉందని తెలిసి నా హెల్ప్ వాడుకున్నాడు, తర్వాత అతనికే ఇబ్బంది ఉందని తెలిసి వాళ్ళ అబ్బాయిని అందరి ముందు ఎదవం చేశాడు. అది ఆయన తెలివి, మీరు ఉన్నారు ఎందుకు, మీ అబ్బాయిని ఎప్పుడు మీ కంట్రోల్లో పెట్టుకోలేరు అని చాంగ్ హేవాన్తో అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జే రెస్టారెంట్లో ఆ డీర్ బొమ్మ గీస్తున్న పార్క్ని డాంగ్ కలుస్తాడు. ఎరా ఇంక ఇంటికి వెళ్ళలేదా అని డాంగ్ అడుగుతాడు. లేదు, ఈ మధ్యన నాకు నిద్ర సరిగ్గా రావట్లేదు, అందుకే ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ గీస్తున్నా అని పార్క్ అంటాడు. జే నువ్వెలా ఉన్నావు అని డాంగ్ అడుగుతాడు. నాకేం బానే ఉన్నా, నీ పార్ట్నర్ ఆ హ్యాండ్ చేసిన పనికి నాకేం బాధలేదు, అంతకన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే నా లైఫ్లో నేను ఫేస్ చేశా. అప్పట్లో మా అమ్మ మిస్ అయినప్పుడు ఆమె కోసం చాలా ప్లేసులు వెతికేదాన్ని. కొంతమంది అయితే మా అమ్మని వేరే వ్యక్తితో ఒక హోటల్ దగ్గర చూశానని చెప్పేవారు, అక్కడికి వెళ్ళేదాన్ని. కొంతమంది అయితే మా అమ్మ మా నాన్నని చంపేసి ఎవరితోనో లేచిపోయిందన్నారు. ఇలా రకరకాలుగా మా అమ్మ గురించి మాటలు పడ్డా, కానీ నాకు తెలుసు కదా మా అమ్మ ఎలాంటిదో, అందుకే ఎంత కష్టమైనా ఈ హోటల్ని రన్ చేస్తున్నా. ఈ కష్టాలతో పోల్చితే ఆ హ్యాండ్ చేసింది ఏమీ ఇబ్బంది కాదులే అని జే అంటుంది. అవును, జీహున్కి ఏమైంది, ఇవాళ తనకి ఇష్టమైన ఫుడ్ వండిన వాడిని రమ్మంటే ముందు వస్తా అన్నాడు, తర్వాత నువ్వు ఉన్నావని తెలిసి రానన్నాడు, మీ ఇద్దరికి ఏమైనా గొడవైందా అని జే డాంగ్ని అడుగుతుంది. గొడవ అలాంటిదేమీ జరగలేదే అని డాంగ్ అంటాడు. మరోపక్క జిన్ తన కూతురు మిన్ కోసం బాధపడుతూ టీవీలో హ్యాన్ అండ్ కివాన్ చెప్పిన న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆ టైంలో అతనికి ఒక రిపోర్టర్ నుంచి కాల్ వస్తుంది.
కట్ చేస్తే హ్యాన్ తన ఫాదర్ కివాన్తో మాట్లాడదామని చెప్పి ఇంటికి వెళ్తే హ్యాన్ని ఇంటికి కూడా రావద్దన్నారని చెప్పేసి కివాన్ సెక్యూరిటీ వాళ్ళు హ్యాన్కి చెప్తారు. దాంతో హ్యాన్ ఇంకా స్టేషన్కి వస్తాడు. అప్పుడే అతన్ని ఒక రిపోర్టర్ కలుస్తాడు. ఇందాక ఆ రిపోర్టరే జిన్కి కాల్ చేసింది. సార్, మీ ఇంటర్వ్యూ కావాలి, నేను ఒక టీవీ రిపోర్టర్ని అని అతను అంటాడు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చే మూడ్ లేదు, వెళ్ళి పని చూసుకో అని చెప్పి హ్యాన్ అంటాడు. అది కాదు సార్, మీ ఫాదర్ ఎందుకు మీపైన అలా రియాక్ట్ అయ్యారు? మీ మీద ఆడిట్ కూడా చేయిస్తున్నారంట. ఫారెన్ అఫైర్స్లో వర్క్ చేస్తున్న మిమ్మల్ని ఇలాంటి చిన్న స్టేషన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు అని ఆ రిపోర్టర్ అడుగుతాడు. ఇలాంటి స్టేషన్ అంటే దాని అర్థం ఏంటి? ఇది చీప్ స్టేషనా? ఇందులో పనిచేసే పోలీసులందరూ చీప్ పోలీసులనా? ఎరా, మనం పోలీసులు కాదా, గోర్ఖాలమా అని డాంగ్ గట్టిగా అరుస్తాడు. దాంతో లోపల ఉన్న పోలీసులు కూడా బయటకు వస్తారు. ఎవరమ్మా నువ్వు, మేము పోలీసులా కనిపించట్లేదా నీకు అని చీఫ్ శాంగ్ అడుగుతాడు. సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, ఈయనేదో మనసులో పెట్టుకుని నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నాడు అని ఆ రిపోర్టర్ డాంగ్ గురించి చెప్తాడు. అవునా, మా ఓడి గురించి మాకు తెలుసులే గానీ ఇంకెప్పుడు ఇటు సైడ్ రామాక, వచ్చావంటే మర్యాదగా ఉండదు అని అందరూ కలిసి అతన్ని పంపించేస్తారు. మీరు మధ్యలో ఎందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు? నా సమస్య నేను పరిష్కరించుకుంటాను కదా అని హ్యాన్ అంటాడు. ఇదేంటిది, హెల్ప్ చేసినా తప్పే, నీకు ఇంకా చిన్నపిల్లాడు మనస్తత్వం పోలేదు అని చీఫ్ అంటాడు. ఈ టౌన్లో ఉన్న జనాల గురించి నీకు ఇంకా అర్థం కాలేదు. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. ఒకసారి కానీ బయటవాడు వచ్చి గొడవ చేస్తే ఇక్కడున్న అందరూ ఒకటైపోయి ఆ బయటవాడి సంగతి చూస్తారు. అర్థమైందా? నీకు ఇది ఓకే కదా అని డాంగ్ అడుగుతాడు. ఎందుకలా అడిగావు అని హ్యాన్ అడుగుతాడు. డాంగ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హ్యాన్ మళ్ళీ డాంగ్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తాడు. తనకి ఆ లీ పంపిన మెసేజ్ గుర్తుకొస్తుంది. అందులో ఆఫీసర్ HMI అని రాసి తర్వాత 1 అని చాలాసార్లు టైప్ చేసి ఉంటుంది. దాని అర్థం ఏంటో హ్యాన్కి అర్థం కాదు. ఈ పోలీస్ ఆఫీసర్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అని డాంగ్ ఫోటో లీకి చూపించినప్పుడు లీ అలా అంటుంది కదా, ఆ మాట హ్యాన్కి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ని చూడలేదు అంటే ఇంకో పోలీస్ ఆఫీసర్ని ఆమె చూసిందని అర్థమా? ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఈ మోంజు పోలీస్ స్టేషన్లో వర్క్ చేసిన వాళ్ళ, లేదా ఓజీనా అని హ్యాన్ ఆలోచిస్తాడు. ఇంతలో డాంగ్ అక్కడి నుంచి కోపంగా వెళ్తుంటే హ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం జరిగిందని డాంగ్ని అడుగుతాడు. కట్ చేస్తే డాంగ్ అండ్ హ్యాన్ ఇద్దరు కారులో ఒక పబ్లిక్ మీటింగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జిన్ పబ్లిక్తో డయాస్ పైన మాట్లాడుతుంటాడు. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, కానీ ఆమె ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేది, మన టౌన్ ఎందుకు ఇలా ఉంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది అని. ఇప్పుడు నా కూతురు మిన్ వల్ల ఈ టౌన్ రీడెవలప్మెంట్ ప్లాన్ ఆగిపోతే ఆమె చాలా బాధపడుతుంది. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అని జిన్ చెప్తుంటే డాంగ్ కార్ని ఆ జనాల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని అల్లగొడతాడు. చాంగ్ అండ్ హేవన్ అక్కడే ఉంటారు. బహుశా జిన్ చేత అలా మాట్లాడించడం వాళ్ళ ఐడియానే అనుకుంటా. ఏం జరిగినా కారులో నుంచి దిగద్దు అని డాంగ్ హ్యాన్కి చెప్తాడు. ఈ డాంగ్ గడు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు అని చాంగ్ హేవన్ అనుకుంటారు. రేయ్, ముందా స్టేజ్ దిగు అని డాంగ్ జిన్ పైన అరుస్తాడు. డాంగ్, ఎందుకలా చేస్తున్నావు అని జిన్ అడుగుతాడు. నేనారా చేస్తుంది? ఆ మాట నేను అడగాలి. ఏం చేస్తున్నావు ఇక్కడ అని డాంగ్ అడుగుతాడు. నా కూతురు మిస్సింగ్ కేసు వల్ల ఈ టౌన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, అందుకే ఇలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అని జిన్ అంటాడు. మూసుకొని ఇంటికెళ్ళు అని డాంగ్ జిన్ని అక్కడి నుంచి లాగేస్తాడు. రేయ్ డాంగ్, నీకేమైనా పిచ్చా? ఈ టౌన్ నీ వల్ల డెవలప్ అవ్వట్లేదు, ప్రతిసారి ఏదో గొడవ చేస్తున్నావు అని జనాలు డాంగ్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. డాంగ్ ఆ జనాల దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఏదో వాగుతున్నారేంటి? ఏమ్మా, మీ కూతురు కూడా ఇలాగే తప్పిపోతే ఇలాగే ప్రవర్తిస్తారా అని డాంగ్ ఒక లేడీని అడుగుతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఆ మిన్తో పోలుస్తావు? ఆ మిన్ ఎలాంటిదో మన టీవీలో చూసాం, అలాంటి దానికోసం ఈ టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవాలా అని ఆ లేడీ అంటుంది. మిన్ అలాంటిది కాదు. సరే, పోనీ అలాంటిదే అనుకుందాం, అయినా వాళ్ళవి ప్రాణాలు కావా అని డాంగ్ అడుగుతాడు. చిచి, అలాంటిదని మాలాంటి వాళ్ళతో పోల్చమాక, నా కూతురికి ఎప్పటికీ అలా జరగదు అని ఆ లేడీ అంటుంది. ఎందుకు జరగదు? నా గురించి తెలుసు కదా నీకు. నీ కూతుర్ని చంపేయమంటావా? నన్ను ఆపగలవా? ఎరా, మీలో ఎవరికైనా నన్ను ఆపే దమ్ముందా అని డాంగ్ అక్కడున్న జనం పైన అరుస్తాడు. ఏయ్, పిచ్చెక్కింది ఇడికి, నీ చెల్లిని చంపినట్టు నా కూతుర్ని చంపేస్తావా అని ఆ లేడీ అరుస్తుంది. హేవన్ మధ్యలో కలెక్ట్ చేసుకుని, డాంగ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకో. అప్పట్లో నీ వల్లే కదా ఈ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆగిపోయింది. 20 yearsగా మేమందరం ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు అడ్డుపడితే ఎలా అని హేవన్ అంటుంది. ఏంటి, 20 yearsగా నా వల్ల మీరందరూ నరకం అనుభవించారా? ఓహో, అర్థమైంది. 20 years బ్యాక్ నేను జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఆ రోజు మీరు నా ఇంటికి వచ్చి ఏమన్నారు? మీ కొడుకు పార్క్కి నన్ను దూరంగా ఉండమన్నారు కదా అని డాంగ్ అంటాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తారు. నీ కొడుకు డాంగ్ వల్ల నా కొడుకు పార్క్ని పోలీసులు ఇంటరాగేట్ చేయాల్సి వచ్చింది. వీడి వల్ల నా కొడుకు ఎందుకు ఈ కేసులో ఇరుక్కొని బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలి? అందుకే వీడిని పార్క్కి దూరంగా ఉండమంటున్నా
అని హేవాన్ డాంగ్ వాళ్ళ నాన్నతో అప్పట్లో గొడవ చేస్తుంది. చాలే ఊరుకోవమ్మా, ఇప్పటికే నా కొడుక్కి ఆ పోలీసులు టార్చర్ చూపించారు, ఇప్పుడు నువ్వొచ్చావా అని డాంగ్ ఫాదర్ అంటాడు. ఏంటి అరుస్తున్నావు? నా కొడుకే సాక్ష్యం చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ నీ కొడుకు జైల్లోనే ఉండేవాడు. ఏ నా కొడుకు చేత వాడిచ్చిన స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేయించమంటావా అని హేవాన్ అంటుంది. నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నా కొడుకుని వదిలేండమ్మా అని చెప్పి డాంగ్ మదర్ హేవాన్ కాళ్ళు పట్టుకుంటుంది. అది అలా కంట్రోల్లో ఉండండి. రే డాంగ్, మళ్ళీ నా కొడుకు పార్క్ జోలికి రావద్దు, వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, అర్థమైందా అని హేవాన్ అప్పట్లో అంటుంది. అది అప్పుడు జరిగింది. చూడండి హేవాన్, అప్పటినుంచి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ మీ కొడుకు పార్క్తో ఫ్రెండ్షిప్ చేయలే, వాడే నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. నేను లేకపోతే వాడు ఉండలేడు, మీకు అర్థమైనట్టుంది అని డాంగ్ అంటాడు. డాంగ్, చాలింకా, ఇప్పటికే చాలా చేసావు, రే వాడిని ఇక్కడి నుంచి తోలేయండి అని చెప్పి చాంగ్ తన సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాడు. నువ్వెవడరా, నేను నీకు తెలుసా అని డాంగ్ అడుగుతాడు. నీ గురించి ఈ టౌన్ మొత్తానికి తెలుసా అని చాంగ్ అంటాడు. మీ వాళ్ళకి చేతి దొరదనుకుంటా నా షర్ట్ పట్టుకున్నారు, వదిలేయమని చెప్పు, లేదంటే ఒక్కొక్కటి దొరద సరదాగా తీర్చేస్తా అని డాంగ్ అంటాడు. వదలరావు ఏంటి ఇప్పుడు అని చాంగ్ అంటాడు. దాంతో డాంగ్ ఆ సెక్యూరిటీ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని కొడతాడు. హ్యాన్ మధ్యలోకి వచ్చి, రే ఇలా పోలీసు మీద చేయి చేసుకోకూడదు, మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి కొన్ని సెక్షన్స్ చెప్తాడు. ఇదేంటి, కీవాన్ కొడుకు ఇక్కడున్నాడు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని హేవాన్ చాంగ్తో అంటుంది. మీరు వెళ్ళి ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అని చాంగ్ హేవాన్కి చెప్తాడు. హ్యాన్ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళని కొడతాడు. రే ఆపండి ఇంకా, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి చాంగ్ తన మనుషుల్ని అక్కడి నుంచి తీసుకుపోతాడు. ఎక్కడికరా వెళ్ళిపోతున్నావు, పద స్టేషన్కి అని చెప్పి డాంగ్ చాంగ్తో అంటాడు. తర్వాత వీళ్ళందరూ క్రైమ్ డిపార్ట్మెంట్ స్టేషన్కి వెళ్తారు. నా ఎక్స్వైఫ్ ఓజీ ఎక్కడుంది, ఆమెను పిలవండి అని చాంగ్ పోలీసులతో అంటాడు. అప్పుడే ఆ ఓజీ చాంగ్ ఎక్స్వైఫ్ అని డాంగ్ అండ్ హ్యాన్కి తెలుస్తుంది. నీ అబ్బాయి ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావేట్రా, నీ పెళ్ళాన్ని ఎక్స్ పెళ్ళాన్ని పిలిస్తే రావడానికి, మూసుకొని సైలెంట్గా కూర్చో, లేదంటే తోలు తీసేస్తారు అని డాంగ్ అంటాడు. ఇదిగోండి సార్, ఇతను ఇందాక నుంచి ఇలాగే వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, అందుకే అక్కడ అంత గొడవ జరిగింది, కావాలంటే ఇందాక జరిగిన గొడవ అంతా ఫోన్లో రికార్డ్ చేసాం, మీరు కూడా చూడండి అని చాంగ్ పోలీసులకి ఆ వీడియో చూపిస్తాడు. కట్ చేస్తే ఆ వీడియో కీవాన్ దాకా వెళ్తుంది. కీవాన్ హ్యాన్కి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తాడు హ్యాన్. ఈ నన్ను ప్రశాంతంగా ఉన్నవాడు అని కీవాన్ ప్రాసిక్యూటర్ వాన్ దగ్గర ఫ్రస్ట్రేట్ అవుతాడు. సార్, ఈ టైంలో మీరు హ్యాన్కి కాల్ చేయకండి, కాల్స్ రికార్డ్ అయితే అది మీకే మంచిది కాదు అని వాన్ అంటాడు. అయితే ఏం చేయమంటావు, వాడు చేసేదల్లా చూస్తూ కూర్చోమంటావా అని కీవాన్ అడుగుతాడు. అది కాదు సార్, హ్యాన్కి మీకు మధ్య వారధిగా నేనున్నాను కదా, మీరు ఇన్వాల్వ్ అవడం ఎందుకు, నేను కాల్ చేసే విషయం ఏంటో కనుక్కుంటాను కదా అని వాన్ అంటాడు. సరే అయితే అదేంటో నువ్వే చూడు అని చెప్పి కివాన్ అంటాడు. వాన్ వెళ్ళాక కివాన్ చాంగ్కి కాల్ చేస్తాడు. హలో సార్, ఎలా ఉన్నారు, మళ్ళీ మాతో మాట్లాడనన్నారు, మీరే కాల్ చేశారేంటి అని చాంగ్ అడుగుతాడు. అప్పుడే ఓజీ స్టేషన్కి వస్తూ చాంగ్ని చూస్తుంది. థ్యాంక్స్ రా, మీ దయ వల్ల ఆ దరిద్రుడిని మళ్ళీ రెండోసారి చూడాల్సి వచ్చింది, ఇప్పుడు ఏదో గొడవ చేయకుండా ఉండలేవా నువ్వు డాంగ్ అని ఓజీ డాంగ్ని అడుగుతుంది. ఎవడు చూడమన్నాడండి, చూడడం మానే అని డాంగ్ అంటాడు. ఈ హ్యాన్ కూడా నీతో పాటే చేరి గొడవ చేస్తున్నాడు, మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అని డాంగ్ అడుగుతుంది. ఫ్రెండ్సా గడిది గుడ్డ, డాంగ్తో ఎవరో గొడవ పడుతుంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను అంతే అని హ్యాన్ అంటాడు. అప్పటికీ నేను వద్దు కారులో కూర్చోమని చెప్పా అని డాంగ్ అంటాడు. అయినా ఈ గొడవలు డిటెక్టివ్ టీం వాళ్ళు చూసుకుంటారు కదా, మీ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ గొడవలతో పనేంటి అని డాంగ్ అడుగుతాడు. అవును కదా, మీరు మీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు అని హ్యాన్ అంటాడు. ఛా, ఇద్దరు ఫ్రెండ్స్ కాదంటున్నారు కానీ ఒకరికొకరు భలే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు అని ఓజీ అడుగుతుంది. ఇదిగో మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది ఏం లేకపోతే నేను వెళ్ళిపోతా అని హ్యాన్ లేచి వెళ్ళిపోతుంటే, నా మాట విని ఆ చాంగ్తో గొడవ సెటిల్ చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లమో ఉండదు అని ఓజీ అంటుంది. ఎందుకు సెటిల్ చేసుకోవాలి, నువ్వు నీ ఎక్స్ హస్బెండ్కి సపోర్ట్గా మాట్లాడుకో అని హ్యాన్ అంటాడు. ఓయ్ ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, నేనేదో మీకు మంచి చెప్తున్నా, వాడి దగ్గర డాంగ్ గొడవ చేసిన వీడియోస్ ఉన్నాయి, అది ప్రెస్కి తెలిస్తే పోలీసు వాళ్ళు పరుగు పోతుందనే చెప్తున్నా, అర్థం చేసుకోండి అని ఓజీ అంటుంది. సరే అయితే సెటిల్ చేసుకుంటా, ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసామను అని చెప్పి డాంగ్ వెళ్ళిపోతాడు. అది హ్యాన్కి నచ్చదు. ఓజీ హ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కానీ ఆలోచిస్తుంది. ఏంటి మ్యాటరు, జీహున్ గురించా, అవును వాడెందుకు నాతో సరిగ్గా మాట్లాడలేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఏమైనా అయ్యిందా అని డాంగ్ అడుగుతాడు. యాక్చువల్గా ఓజీ జీహునే నిన్ను అరెస్ట్ చేశారని మీడియాకి లీక్ చేసింది అన్న విషయం డాంగ్కి చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఇదివరకట్లాగా ఎవరితోనూ మాట్లాడకుండా రూమ్లోనే లాక్ చేసుకొని ఉండట్లేదుగా అని డాంగ్ అడుగుతాడు. లేదు అలాంటిదేమీ లేదు, బాగానే ఉన్నాడు, సరే నువ్వు జాగ్రత్త అని చెప్పి ఓజీ వెళ్ళిపోతుంది.
తర్వాత హ్యాన్ వెళ్ళి నిన్నెవడు ఆ చాంగ్తో గొడవ సెటిల్ చేసుకోమన్నాడు అని హ్యాన్ అడుగుతాడు. మరి ఏం చేయమంటావు, అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు అని డాంగ్ అంటాడు. నువ్వు కావాలనే అక్కడ గొడవ చేసావు, ఆవేశంతో కాదు కదా, అందుకే గొడవ అయిపోయాక సెటిల్మెంట్కి దిగావు అని హ్యాన్ అంటాడు. నువ్వు ఎందుకని ప్రతిదీ ఎక్కువగా ఆలోచిస్తావు, అలాంటిదేమీ లేదు అని డాంగ్ అంటాడు. అయితే మరి వాళ్ళు జిన్ని ఇందులోకి లాగినందుకు నీకు కోపం వచ్చి ఆ కౌన్సిల్ ఉమెన్ హేవాన్తో అలా మాట్లాడావా అని హ్యాన్ అడుగుతాడు. కాదు అని డాంగ్ అంటాడు. ఆ పార్క్ నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, నువ్వు కాదు అని అన్నావు, ఎందుకు అలా అన్నావు, ఏమైంది మీ మధ్య అని హ్యాన్ అడుగుతాడు. నువ్వేమనుకుంటున్నావు, నేను ఆ పార్క్ కలిసే ఈ క్రైమ్స్ అన్నీ చేస్తున్నా అనుకుంటున్నావా, అందుకే మా మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఉన్నదనుకుంటున్నావా, సరే మేమే ఆ క్రైమ్స్ చేసాం అనుకుందాం, ఏం చేస్తావు ఇప్పుడు, లా ప్రకారంగా మమ్మల్ని పట్టుకోగలవా, లేదా లాని అతిక్రమించి నువ్వు ఆ లేడీ విషయంలో పొరపాటు చేసినట్టు మమ్మల్ని ఏమైనా చేస్తావా, ఏం చేస్తావు అని డాంగ్ అడుగుతాడు. నేనెందుకు లాని అతిక్రమిస్తాను అని హ్యాన్ అడుగుతాడు. ఆ లేడీ విషయంలో అదేగా చేసావు, అంటే నీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేస్తావన్నమాట, అందుకే కదా ప్రతిసారి నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటావు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేనేం చెప్పను అని చెప్పి డాంగ్ వెళ్ళిపోతుంటే హ్యాన్ డాంగ్ని ఆపి నేను ఇంకా మాట్లాడాలి అని అంటాడు. నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు పని చూసుకో అని చెప్పి డాంగ్ వెళ్ళిపోతాడు. డాంగ్కి అప్పుడే తన పాత పార్ట్నర్ ఇయోబ్ గుర్తుకొస్తాడు. తర్వాత సీన్లో హ్యాన్ని ఆ ప్రాసిక్యూటర్ వ్యాన్ కలుసుకొని ఎందుకు ఇలాంటి గొడవలు చేసి మీ ఫాదర్కి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నావు అని వ్యాన్ అడుగుతాడు. మా ఫాదర్ అసలు నన్ను కలవడానికి ఇష్టపడట్లేదు, చిన్న గొడవకే నిన్ను నా దగ్గరికి పంపించేశాడా అని హ్యాన్ అడుగుతాడు. మీ ఫాదర్ గురించి తెలిసిందేగా ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తారో అని వ్యాన్ అంటాడు. ఇదంతా వదిలే, రేపు ఆడిట్లో సీనియర్ ఆఫీసర్ని కలిసి ఆయనతో మాట్లాడు, మిగిలింది మేము చూసుకుంటాం. ఆ చనిపోయిన లీ గురించి అడిగితే ఆమెని ఏదో పని మీద కలవాల్సి వచ్చిందని, ఆ టైంలో ఆమెకి నా విజిటింగ్ కార్డ్ ఇవ్వడంతో అందులో ఉన్న నా మొబైల్ నంబర్కి ఆమె మెసేజ్ చేసిందని, ఎందుకు అలా మెసేజ్ చేసిందో నాకు కూడా తెలియదని ఆయనకి చెప్పు చాలు, నీకు అప్పుడు ఎటువంటి ప్రాబ్లము రాదు ఆ లీ విషయంలో అని వాన్ అంటాడు. ఇదంతా స్క్రిప్ట్లా ఉంది, మా ఫాదర్ నీకు చెప్పాడా ఇలా చెప్పమని అని హ్యాన్ అడుగుతాడు. అవును, మీ ఫాదరే చెప్పారు, అయితే ఏంటి, నువ్వు అదే కదా మీ ఫాదర్కి చెప్పావు, నీకు ఆ లీకి మధ్య ఇదేగా జరిగింది, ఇంకేమైనా జరిగిందా అని వాన్ అడుగుతాడు. అప్పుడు హ్యాన్కి డాంగ్ మాటలు గుర్తుకొస్తాయి. నీకు అవసరమైనప్పుడు లాని రూల్స్ని నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు కదా అన్న మాటలు హ్యాన్కి గుర్తుకొస్తాయి. చూడు హ్యాన్, నువ్వు ప్రతిదీ లీగల్గానే వెళ్ళాలంటే అవ్వదు, అప్పుడప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పాలి. ఒకవేళ మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోతే అసలు నిజమేంటో నాకు చెప్పు, అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం అని వాన్ అంటాడు. ఏం అక్కర్లేదు, లీకు నాకు మధ్య నేను చెప్పిందే జరిగింది అని హ్యాన్ అంటాడు. అయితే ఇంకా కంగారు పడాల్సిన పనేముంది, ఆడిట్లో అదే చెప్పు, 6 months లీవ్ తీసుకొని హ్యాపీగా బయట ఎక్కడైనా గడిపి మళ్ళీ వర్క్కి రా, ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వకు, మీ ఫాదర్కి ఇవి నచ్చట్లేదు అని వాన్ అంటాడు. మా ఫాదర్కి నచ్చట్లేదని ఆయన చెప్పారా నీకు అని హ్యాన్ అడుగుతాడు. అవును, ఆయన నాకు అన్ని విషయాలు చెప్తారు, మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ కదా అని వాన్ అంటాడు. సరే ఫ్యామిలీ అంటున్నావు కదా, నాకు ఒక పని చేసి పెట్టు, ఆ జనరల్ అఫైర్స్ వర్క్ చేసే పార్క్ అనే పోలీస్ ఆఫీసర్ పాత డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని హ్యాన్ అడుగుతాడు. విచిత్రంగా ఉంది, ఎప్పుడు ఏది అడగవు, సర్లే డీటెయిల్సాక చూస్తాను అని వాన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ టీవీ రిపోర్టర్ మళ్ళీ డాంగ్ని కలుసుకొని ఒక ఇంటర్వ్యూ ఇమ్మని అడుగుతాడు. ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, వెళ్ళాహా అని చెప్పి డాంగ్ అంటాడు. ఇంతకు ముందు కూడా నిన్ను అరెస్ట్ చేశారు కదా, ఆ రోజు క్యాప్ పట్టుకుని కవర్ చేసుకోవాలని చూసావు కదా, అప్పుడే నేను చూసా అని ఆ రిపోర్టర్ అంటాడు. ఆగు, ఆ రోజు నేను క్యాప్ పెట్టుకుంది పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, ఆ విషయం నీకు తెలిసిందంటే నువ్వు అక్కడే ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు, నేను అక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు, నన్ను అరెస్ట్ చేసినట్టు మీడియాకి లీక్ చేసింది ఎవరో నీకు తెలుసు కదా అని డాంగ్ అతను అడుగుతాడు. అలాంటి విషయాలు చెప్పకూడదు అని ఆ రిపోర్టర్ లిమ్ అంటాడు. చూడమ్మా లిమ్ము, మా ఇంటి దగ్గర సెక్యూరిటీ కెమెరాస్ లేవు, ఇప్పుడు నేను నిన్ను ఏం చేసినా ఎవ్వరికీ ఏం తెలియదు, అర్థమైనట్టుంది నీకు, నిజం చెప్పు ఇప్పుడు అని డాంగ్ అడుగుతాడు. కట్ చేస్తే హ్యాన్కి ఏదో మెయిల్ రావడం చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో జీహున్ డాంగ్ ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు ఇంత ఎర్లీగా ఇక్కడికి పిలిచావు అని అడుగుతాడు. దా కూర్చో మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు చెప్పు, ఆ రోజు రిపోర్టర్కి నా అరెస్ట్ గురించి ఎందుకు చెప్పావు అని డాంగ్ అడుగుతాడు. అది ఎందుకు చెప్పానంటే మిన్ని కిడ్నాప్ చేసింది నువ్వు కాదని నాకు తెలుసు కాబట్టి అని జీహున్ అంటాడు. అవునా, నేను కాదని నీకెలా తెలుసు, అంటే చేసింది ఎవరో నీకు తెలిసే ఉంటారుగా అని డాంగ్ అడుగుతాడు. తెలుసు, ఆ రోజు నైట్ నేను మిన్ని కలవడానికి వెళ్తుంటే అప్పుడు మిన్ని పార్క్ కలిశాడు, వాళ్ళిద్దరినీ అప్పుడే నేను చూశాను. కానీ పార్క్ మిన్నిని చంపుంటాడు, అసలు పార్క్ ఎందుకు అలా చేస్తాడు,
సో నీకు ఆ క్రైమ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసిన పోలీసులకి ఎటువంటి ఉపయోగం ఉండదు. సో నీ పేరు కనుక బయటికి లీక్ అయితే ముందు నిన్ను అరెస్ట్ చేశారని నీకు బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత ఆ కేసుకి నీకు ఎటువంటి సంబంధం లేదని అందరికీ తెలుస్తుంది. అందుకే అలా చేశాను అని జీహూన్ చెప్తాడు. పార్క్ని నువ్వు చూసినట్టు ఇంకెవరికైనా చెప్పావా నువ్వు అని డాంగ్ అడుగుతాడు. ఎవరికీ చెప్పలేదని జీహూన్ చెప్తాడు. సరే అయితే ఎవరికీ చెప్పకు, లేదంటే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. ఈ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా అని డాంగ్ అంటాడు. తర్వాత జీహూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే హ్యాన్ అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటాడు. తర్వాత హ్యాన్ డాంగ్ దగ్గరికి వెళ్ళి ఆ పార్క్ని ఎందుకు కవర్ చేస్తున్నావు అని అడుగుతాడు. పార్క్నా? నేనా అని డాంగ్ అంటాడు. నీ సిస్టర్ మిస్ అయ్యాక పార్క్ ఎక్కడున్నాడు, ఏం చేసేవాడు అని హ్యాన్ అడుగుతాడు. వాడా ఆ టైంలో స్టేట్స్ వెళ్ళాడు చదువుకోవడానికి. అయినా అలా వెళ్ళడానికి వాడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. మధ్యలో నా సిస్టర్ ఇన్సిడెంట్ జరిగింది అంతే అని డాంగ్ అంటాడు. బాగానే కవర్ చేసావు. నీ సిస్టర్ మిస్సింగ్ ఇన్సిడెంట్ తర్వాత పార్క్ 4 years మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. అతను మెంటల్గా స్టేబుల్గా లేకపోవడంతో అక్కడే జాయిన్ చేశారు. ఇదిగో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అండ్ సర్టిఫికెట్స్ అని హ్యాన్ ఆ సర్టిఫికెట్స్ చూపిస్తాడు. హాస్పిటల్లో ఉండగా అతను ఏం చెప్పేవాడంటే అతను అనుకోకుండా ఒక డీర్ని కారుతో డాష్ ఇచ్చి చంపారని చెప్పాడు. నిజానికి అతను కారుతో యాక్సిడెంట్ చేసింది డీర్కి కాదు, డీర్ లాగా ఊహించుకుంటున్న ఒక మనిషికి. ఈ విషయం నీకు తెలిసి నువ్వు అతను కవర్ చేస్తున్నావు కదా, ఎందుకంటే ఈ క్రైమ్స్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు అవునా అని హ్యాన్ అడుగుతాడు. ఏంటి ఇప్పుడు ఈ గొప్ప సీక్రెట్ని కనిపెట్టావని నీకు అవార్డు ఇవ్వాలా అని డాంగ్ అడుగుతాడు. ఆహా అదే కాదు, ఇందాక నువ్వు జీహూన్తో మాట్లాడింది కూడా విన్నా. పార్కే మినని కలిశాడని ఎవరికీ చెప్పకు, అంతా నేను చూసుకుంటా అని ఇందాక నువ్వు జీహూన్తో చెప్పావు కదా, దీని గురించి ఏమంటావు అని హ్యాన్ అడుగుతాడు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఈ సీక్రెట్లన్నీ గోడ పక్కనే నుంచొని కనిపెట్టడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. పార్కే మిన్నిని అలాగే నా సిస్టర్ ఇయాన్ని చంపాడని అది నాకు తెలిసి నేను అతను కవర్ చేస్తున్నానని నీ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉందా? లేకపోతే అది సంపాదించు. అది కూడా చేత కాకపోతే సైలెంట్గా ఉండు. ఆల్రెడీ నీ వల్ల ఒక లేడీ చనిపోయింది. అది కవర్ చేసుకోవడానికి నువ్వు నానా దండాలు పడుతున్నావు. ఆ కేసుని సైడ్ చేయడం కోసం నన్ను ఈ కేసులో ఇరికిద్దామని తెగ ప్రయత్నాలు చేస్తున్నావు అంతేగా అని డాంగ్ అంటాడు. ఎస్, నా వల్లే ఆ లేడీ లీ చనిపోయింది. పాపం ఆమెకి ఏమీ తెలియదు. నేనే ఈ కేసుల్లో ఆమెను ఇరికించాను. అందుకే నేను ఆమెను చంపిన వాడిని పట్టుకోవాలని చూస్తున్నా. అయితే ఆమె కేసు మీ కేసులతో లింక్ అయి ఉండడం వల్ల మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది, అంతేగాని మిమ్మల్ని ఇరికించాలని కాదు. నువ్వు నన్ను ఎంత అడ్డుకోవాలని చూసినా ఎంత ఆపాలని చూసినా సరే ఆ కిల్లర్ని నేనే పట్టుకుంటా. నా వల్ల చనిపోయిన ఆ లేడీకి న్యాయం చేస్తా అని హ్యాన్ అంటాడు. ఆఖరిసారి అడుగుతున్నా డాంగ్, ఆ కిల్లర్ ఎవరో చెప్పు అని హ్యాన్ అడుగుతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ మిన్ పార్క్ని కలవడం జీహూన్తో పాటు మరో వ్యక్తి కూడా చూస్తాడు. అతను ఎవరో కాదు, మిన్ ఫాదర్ జిన్నే. అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది.